యాదవ్ తో పాటుగా తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరు కూడా వెనుకంజలో ఉన్నారు. ఓవరాల్ గా 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ అయితే ఎన్డీఏ క్రాస్ అయింది. 189 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉంది. 50 స్థానాలకే మహాగఠబంధన్ పరిమితమైంది. జేఎస్పీ 0 స్థానాల్లో ఉంది. ముందంజలో ఏ ఒక్క ప్రాంతంలో కూడా లేదు. అదర్స్ అందులో ఇంక్లూడింగ్ ఎంఐఎంఏ 4 స్థానాల్లో ఉన్నాయి. సో సురేష్ గారు, జబ్ తక్ రహేగా సమోసా మే ఆలు తబ్ తక్ హోగా బీహార్ మే లాలు అన్నారు. ఇప్పుడు లాలు ప్రసాద్ యాదవ్ ఆయన కంటెస్ట్ చేయట్లేదు. ఆయన ఇద్దరు పిల్లలు కూడా ట్రైలింగ్ లో ఉన్నారు. ఇద్దరు వెనకంజలో ఉన్నారు. వన్ ఇస్ టు ఆర్జేడీ, వన్ ఇస్ రెబల్ క్యాండిడేట్. నాట్ ఆర్జేడీ మీద పోటీ చేయట్లేదు దాని మీద. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా కవిత గారు ఇదే టైంలో 8 బైపోల్స్ నడుస్తుంది కంట్రీలో. ఒకటి మీరు ఆల్రెడీ చెప్పారు జూబ్లీ హిల్స్ గురించి. బగ్దామ్ అని చెప్పి కశ్మీర్లో దెర్ ఇస్ అ బైపోల్ నడుస్తుంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఇస్ బిహైండ్. నేషనల్ కాన్ఫరెన్స్ వెనక ఉన్నారు. అట్ ద ఎండ్ ఆఫ్ 5th రౌండ్ దే డౌన్ బై 1500 votes, 1521 votes వెనకబడినారు. సో దట్ ఈస్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే నేషనల్ కాన్ఫరెన్స్ అక్కడ ఓడిపోతే దెన్ ఇట్స్ అ బిగ్ థింగ్. జమ్మూ వైపు నగ్రోటాలో బీజేపీ లీడింగ్ బై 24,500 votes అయిపోయింది. 11 rounds ఇస్ కంప్లీటెడ్ అక్కడ. మూడోదేమో జార్ఖండ్ ముక్తి మోర్చా యాజ్ ఎక్స్పెక్టెడ్ 7,000 votes అని లీడ్ చేస్తున్నారు. 4వ రౌండ్ ఫినిష్ అయ్యేదాకా. దిస్ ఇస్ ద కాన్స్టిట్యున్సీ కాల్ ఘట్సీలా. దాని తర్వాత మిజోరాంలో అక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ లాల్ థింగానా ఆయన గెలిచేసారు, ఆల్రెడీ అయిపోయింది దంపా కాన్స్టిట్యున్సీ నుంచి. ఒడిశాలో నౌపాడా కాన్స్టిట్యున్సీ నుంచి బీజేపీ జై ధోలాకియా ఇస్ లీడింగ్ బై 33,000 votes ఎట్ ద ఎండ్ ఆఫ్ 10th round. అంటే నవీన్ పట్నాయక్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ ఫినిష్డ్ అనమాట అక్కడ. అండ్ పంజాబ్లో తరణ్ నుంచి బైపోల్లో ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ చేస్తున్నారు. శిరోమణి అకాలీ దళ్ 2nd పొజిషన్లో ఉన్నారు. 7,000 votes-తోని లీడ్ చేస్తున్నారు అక్కడ. రాజస్థాన్లో అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అది అంటా ఆయన ఒక కాన్స్టిట్యున్సీ ఉంది అక్కడ. లాస్ట్ ఎలక్షన్ 2023లో కన్వర్లాల్ మీనా గెలిచారు. అదే స్థానంలో ఈసారి ఇండిపెండెంట్గా బహుశా ఆయన కొడుకు ఉండొచ్చింది, నరేష్ మీనా పోటీ చేస్తున్నారు. ఆయన 2nd పొజిషన్లో ఉన్నాడు. బీజేపీ 3వ పొజిషన్ పోయింది రాజస్థాన్లో. అంటే క్యాండిడేట్ సెలక్షన్ మన జూబ్లీస్లో మాట్లాడుతూ ఉంటాం చూడండి, క్యాండిడేట్ సెలక్షన్ తప్పైంది బీజేపీ. ఇది కూడా బహుశా అదే ఉండొచ్చు. నరేష్ మీనా 2nd పొజిషన్ ఉన్నాడు. కాంగ్రెస్ ఇస్ లీడింగ్ దే. ప్రమోద్ జైన్ భయ్యా 6,000 ఓట్లతోని 9వ రౌండ్లో లీడ్ చేస్తున్నారు. 20 రౌండ్లు ఉన్నాయి మొత్తం. బీజేపీ 3వ స్థానంలో ఉంది, 23,000 ఓట్లు. అంటే ఆల్మోస్ట్ డౌన్ బై 9,000 votes. క్యాండిడేట్ సెలక్షన్ రాంగ్. ఆఫ్ కోర్స్ జూబ్లీ హిల్స్ గురించి మీరు మాట్లాడారు. సో 8 కాన్స్టిట్యున్సీస్ ఉన్నారు. మన లేటెస్ట్ పొజిషన్ చూస్తే బీహార్ ఏరియా బై ఏరియా చూసుకుంటే వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఉంటుంది బీహార్లో. దట్ రీజన్లో మొత్తం 25 స్థానాలు ఉన్నాయి. దాంట్లో 21 స్థానాల్లో బీజేపీ లీడ్ చేస్తున్నారు. 21. ఎప్పుడు బీహార్లో ఇంత వన్ సైడెడ్ కాంటెస్ట్ ఎప్పుడు జరగదు. ఎందుకంటే క్యాస్ట్ ఈక్వేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా క్యాస్ట్ వైజ్ ఓటింగ్ జరుగుతుంది. ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ ఆర్జేడీకి వెళ్తుంది. ప్యూర్ ముస్లిం ఓటు ఉంటే అది ఒక్కసారి ఓవైసీ కన్నా లేకుంటే కాంగ్రెస్కి వెళ్తుంది. కుర్మీలు న్యాచురల్లీ అది నితీష్ కుమార్ గారికి వెళ్తుంది. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కానీ మాంజీ గారికి, బ్యాక్వర్డ్ క్లాస్ చిరాగ్ పాస్వాన్. భూమిహార్, ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ బిట్ ఆఫ్ ఓబీసీ బీజేపీకి వెళ్తుంది. కానీ ఇట్లాంటి ల్యాండ్ స్లైడ్ ఎక్కడ సీమాంచల్ చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్. సీమాంచల్ ఏరియాలో మైనారిటీ డామినేషన్ అక్కడ. కిషన్ గంజ్ కాన్స్టిట్యున్సీలో 60% ముస్లిమ్స్ ఉన్నారు, 60%. అది మిగతా కాన్స్టిట్యున్సీలో అంతా 43, 44, 30 అని ఉన్నాయి. సీమాంచల్లో 20, మొత్తం ఏరియాలో 24 కాన్స్టిట్యున్సీలో 20లో బీజేపీ లీడ్ చేస్తున్నారు. అంటే హిందూ కన్సాలిడేషన్ హెస్ హ్యాపెండ్ దేర్. అంటే ఇదే ఓవైసీ గారు ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతే ఇవాళ సాయంత్రం 7 దాకా మనకు తెలుస్తుంది. కానీ ఆయన యాజ్ ఆఫ్ నౌ హీస్ గాట్ 1.5% ఆఫ్ ద టోటల్ ఓట్. లాస్ట్ టైం ఆయనకి 1.4% వచ్చింది. షాబాద్ ఓవైసీ గారి స్ట్రాటజీ అర్థం చేసుకోవాలి మనం. ఔరంగాబాద్ వెళ్ళి గెలిచారు సీట్ మహారాష్ట్రలో. ఆయన చార్మినార్ పార్టీ నుంచి ఆల్ ఇండియా పార్టీ ఆయనకి ట్రై చేస్తున్నారు. హీ వాంట్స్ దట్. అస్సాంలో వెళ్ళి పోటీ చేశారు. అక్కడ ఆల్రెడీ ఏఐయుడిఎఫ్ ఉన్నది, బద్రుద్దీన్ జజ్మల్ది. అక్కడ వెళ్ళి కూడా ఓట్ కట్ చేశారు. బీజేపీ బీ టీం అంటారు. ఒకసారి అనిపిస్తుంది కరెక్టే అని. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఓట్ కట్ చేస్తున్నాడు కాంగ్రెస్ది. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళు అలయన్స్ పెట్టుకోలేదు. ఈ డింట్ ఈవెన్ ఆస్క్ ఫర్ అన్ అలయన్స్. ఎగ్జాక్ట్లీ ఇక్కడ బీహార్లో కావాలంటే బహుశా వీళ్ళు 5 సీట్లు ఇస్తుండే ఆయనకి. కానీ వద్దు, మాకు అలయన్స్ వద్దు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో అలయన్స్ పోటీ చేస్తున్నారు, అక్కడేమో బీహార్లో వెళ్ళి. ఓకే, నౌ కమ్ టు కోషిలో 13 సీట్లలో ల్యాండ్ స్లైడ్. 12 సీట్లలో ఎన్డీఎస్ లీడింగ్, 1 సీట్లోనే కాంగ్రెస్. తిరిహాద్, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ చంక్ అనమాట బీహార్లో. 64 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 54లో బీజేపీ అట్ ద ఎన్డీఏ లీడ్ చేస్తుంది. 10 సీట్లోనే మహాగఠబంధన్ లీడ్ చేస్తుంది. మిథిలాంచల్ 46 స్థానాలు, 35 బీజేపీ లీడింగ్, 11లో కాంగ్రెస్ అంటే ఎంజేపీ. మగధ్లో 49 ఉంది, 49లో 37లో బీజేపీ లీడింగ్, 12లో మహాగఠబంధన్.
ఇప్పుడు ఏమైందంటే దీంట్లో అనాలిసిస్లో ఎందుకంటే మనం నౌ వీఆర్ ఇన్ ద సిక్స్త్ రౌండ్లో ఉన్నాం మన బీహార్లో. కాంగ్రెస్ వాళ్ళ ఓట్ షేర్ ఘనంగా పడిపోయింది, కంప్లీట్ పడిపోయింది. దాంతో ఏం చేశారంటే ఆర్జేడీ ఓటు కూడా గుంజుకున్నారు కిందకి. అటువైపు రామ్విలాస్ పాస్వాన్ పార్టీ, అంటే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ లీడ్ చేసిన పార్టీ లాస్ట్ 28 స్థానాల్లో ఆ జేడీయూ ఓట్లు తీసుకెళ్ళిపోయారు లాస్ట్ టైం. ఆ ఓట్లతోనే ఓడిపోయారు జేడీయూ లాస్ట్ టైం. చాలా తక్కువ సీట్లు వచ్చిన వాళ్ళు. ఈసారి ఆ 28 జేడీయూకి యాడ్ అయింది, కానీ ఆయన కూడా యాజ్ ఆఫ్ నౌ ఆయన పార్టీ చూస్తే 22 స్థానాలు, విచ్ ఇస్ ద రికార్డ్. అండ్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్ బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే ఇట్ విల్ బి చిరాగ్ పాస్వాన్. అని ఆల్రెడీ చెప్పేశారు, ఐఎమ్ గోయింగ్ టు కాన్సన్ట్రేట్ నెక్స్ట్ 5 years ఇన్ బీహార్. నితీష్ కుమార్ గారి హెల్త్ చూస్తే నవీన్ పట్నాయక్ గారు లాగానే ఆయన కూడా ఈజ్ నాట్ రియలీ కీపింగ్ వెల్. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా హాఫ్ వే త్రూ వచ్చారు క్యాంపెయిన్లకి. ఒకసారి మోదీ గారు దిగిన తర్వాత ఆయన కూడా వచ్చారు. దానికన్నా ముందు అసలు నితీష్ కనిపించలేదు ఎక్కడ. సో ఐ థింక్ బహుశా 3 సంవత్సరాల తర్వాత హీ విల్ కైండ్ ఆఫ్ రిటైర్ అండ్ చిరాగ్ పాస్వాన్ని బీజేపీ తీసుకొస్తారు. ఒక షిండే ఎక్స్పెరిమెంట్ కూడా బహుశా బీహార్లో కండక్ట్ చేస్తారు. చిరాగ్ పాస్వాన్ని పెట్టుకొని ఒక 10 సంవత్సరాల తర్వాత జేడీయూని కర్ణాటకలో ఎట్లా పక్కన తెప్పేశారు మొత్తం, సరే జేడీఎస్ని, అదే పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు దేవగౌడ ఎక్కడ, కుమారస్వామి ఎక్కడ అంటే ఎవరికి తెలియదు. అక్కడ మండ్యా పార్టీ లేకుండా చేసేసారు. బహుశా అదే ఎక్స్పెరిమెంట్ బీహార్లో రిపీట్ చేస్తారు. ఎవ్రీవేర్ ఫడ్నవీస్ షిండేని రీప్లేస్ చేశారు. ఇదే స్ట్రాటజీ బహుశా బీహార్లో నెక్స్ట్ 10 yearsలో 2030-35లో జరిగే ఎలక్షన్లో బీజేపీ తీసుకొస్తారని డెఫినెట్గా నా ఆన్సర్ ప్రకారం అయితే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ సాయి శేఖర్ గారు కూడా జాయిన్ అయ్యారు. సాయి శేఖర్ గారు, యాక్చువల్గా జూబ్లీ హిల్స్కి సంబంధించి చూస్తే గతంలో మనం ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జిట్ పోల్ అనేది ఎగ్జాక్ట్ పోలా కాదా అనుకున్నప్పుడు మళ్ళీ ఎగ్జిట్ పోల్ అనేది సరైనటువంటి అంచనాలనే ఇచ్చింది అనిపిస్తోందా? మెజారిటీ ఎలా ఉంది అనిపించింది? యాక్చువల్గా ఏ ఫ్యాక్టర్స్ వర్కౌట్ అయ్యాయని మీరు అనుకుంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ తప్పు. ఓకే, అందరూ 3%, 4% మెజారిటీ ఇచ్చారు. అండ్ ఎగ్జిట్ పోల్స్ తాలూకా సైంటిఫిక్ వెరాసిటీ గురించి కూడా నేను క్వశ్చన్ చేశాను మన డిస్కషన్లోనే. సో ఎగ్జిట్ పోల్స్ అనేది బేసిక్గా ఒపీనియన్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ కొంత వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం నంబర్లు వేస్తారు. అంతేగాని దే నెవర్ నన్ ఆఫ్ దీస్ ఎగ్జిట్ పోల్స్ ఆర్ ఒపీనియన్ పోల్స్ వాళ్ళు మెథడాలజీ ఆఫ్ సర్వే పెట్టలేదు పబ్లిక్లో. ఇప్పుడు జూబ్లీ హిల్స్లో అధికారికంగా 9,000 చిల్లర ఓట్లు 4 రౌండ్ల తర్వాత, అనధికారికంగా 6 రౌండ్ల తర్వాత 15,560 అన్న ఓట్లతో మెజారిటీతో 15,589 ఓట్లతో కాంగ్రెస్ లీడింగ్లో ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us give the 100% క్రెడిట్ టు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ఆయనదే. ఎందుకంటే క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర నుంచి అన్ని అట్ ఎవ్రీ స్టేజ్ హీ హాజ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ టు లీడ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ దిస్ ఎలక్షన్. కాకపోతే ఇప్పుడే బీజేపీ అభ్యర్థి అంటున్న మాట ఏంటంటే డబ్బుల ప్రభావం చాలా ఎక్కువ ఉంది, మాకు డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాము, బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు, చివరి 3 రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి, ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొనుక్కున్నారు, చీరలు పంపిణీ చేశారు, డబ్బు కూడా ఇచ్చారు, వీటన్నిటి వల్లే ఆ ఫలితాలు అనే మాట చెప్తున్నారు. అంగీకరిద్దాం. అదే మరి ఎక్స్ట్రాపోలేట్ ది సేమ్ థింగ్ టు బీహార్. ఓకే, అక్కడ ఏమిటి పని చేస్తుంది? సో ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఆడే మాటలండి ఇవన్నీ. ఎలక్షన్ గెలిచిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు, గెలుద్దాం అనుకున్న వాళ్ళు ఆడే మాటలు కావు ఇవి. ఎందుకంటే ఇప్పుడు రౌడీజం ప్రబలిపోయింది, ఓటర్లని ప్రలోభ పెట్టారు అని ఎలక్షన్ రోజు నాడు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా మాట్లాడారు. అవును, నేను మీకు ఆ రోజు చెప్పాను ఆవిడ ఎలక్షన్ వదిలేశారు మధ్యలో అని. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, సో కాల్డ్ సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఎగ్జిట్ పోల్స్ వితౌట్ ఎనీ మెథడాలజీ ఆల్సో, వాళ్ళు ఇచ్చింది కూడాను 3 నుంచి 5%. ఓకే, 3 నుంచి 5% డిఫరెన్స్ మాత్రమే వచ్చి ఉంటే ప్రభుత్వంలో ఉన్న పార్టీగా వాళ్ళు కొంత అడ్వాంటేజ్ పొందారు, ముస్లిం ఓటు చెల్లలేదు, ఇలాంటి ఫ్యాక్టర్లన్నీ లెక్క తీసుకునేవాళ్ళం. ఇక్కడ జూబ్లీ ఎలక్షన్లో తీసుకోవాల్సిన మొట్టమొదటి ఫ్యాక్టర్ పరమ బద్ధకస్తులైన ఓటర్లు. 52% మంది ఓట్లకి వెళ్ళలేదు. సో వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వమే కాదు ప్రతిపక్షం కానీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఎంఐఎం కానీ మీరు ఏం చేస్తున్నారని అడిగే అధికారం వాళ్ళకి లేదు. కాకుండా ఎవరు గెలుస్తున్నారనేది మాత్రం చూస్తారు కదా చూడడానికి. దీస్ ఆర్ ఆల్ సోషల్ మీడియా పీపుల్. ఇది ఒక పక్కన పెట్టండి. రెండో ముఖ్య అంశం ఏంటంటే బీఆర్ఎస్ హెస్ హెవీలీ బ్యాంక్డ్ ఆన్ సోషల్ మీడియా. ఇందాక నాగరాజు గారు కూడా చెప్పారు, సోషల్ మీడియా ఈజ్ నాట్, ఐఎమ్ టెల్లింగ్ యూ, ట్విట్టర్ ఈజ్ నాట్ పోలింగ్ స్టేషన్.
ట్విట్టర్ is just a social media platform where your followers and your supporters will air their views and keep quiet. వాళ్ళు ఓటింగ్కి వెళ్ళరు. ఇది అర్బన్ కాన్స్టిట్యున్సీ. ఈ అర్బన్లో పేద వర్గాలు ఉండొచ్చు కానీ వాళ్ళని రూరల్ అనలేం మనం. అంచేత దిస్ అన్ అర్బన్ కాన్స్టిట్యున్సీ, ఇట్స్ ఎ మిక్స్డ్ కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఒక చిన్న మినీ తెలంగాణ మొత్తం రాజకీయ చిత్రానికి జూబ్లీ హిల్స్ ఒక ప్రతిబింబం. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, అన్ని రకాల ఓటర్లు ఉన్నారు, మైనారిటీలు 1,38,000 మంది మైనారిటీ ఓటర్లు ఉన్నారు. వీళ్ళల్లో సగం మందే ఓట్లకి వెళ్ళినా కూడా ఆ సగం మంది దే హ్యావ్ గివెన్ రిప్రజెంటేషనల్ వర్డిక్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కాంగ్రెస్. దీన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మా ప్రజాపాలనని విండికేట్ చేస్తున్నటువంటి నిర్ణయం ఇది, ప్రజల నిర్ణయం, జనాదేశ్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అస్ అని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది రెండో కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డం. తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. దిస్ ఈజ్ అ రికార్డ్. వీళ్ళు మొట్టమొదటిసారి గెలిచారు. అండ్ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళు 42% బీసీ రిజర్వేషన్ అనే నినాదం చాలా గట్టిగా తీసుకున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేస్తూ ఉన్నప్పుడు ఆయన కులగణన చేయాలి అనే విషయాన్ని గట్టిగా తెర మీదకి తీసుకొచ్చి ఆయన ప్రామిస్ చేశారు, మా గవర్నమెంట్ ఎక్కడికి వస్తే అక్కడ మేము చేస్తామని. కర్ణాటకలో చేశారు కానీ దట్ వాజ్ నాట్ వెరీ సైంటిఫిక్. సో దే వర్ ఫోర్స్డ్ టు రీడూ ది సర్వే. వేరస్ తెలంగాణలోకి వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి గారు దాదాపుగా లెట్ us give it to him 90% యాక్యురసీతో కులగణన అనే కార్యక్రమం నిర్వహించిన తర్వాత దానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ వేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం స్టడీ చేసి అండ్ దెన్ దర్ వాజ్ అన్ ఎక్స్పర్ట్ కమిటీ లెడ్ బై జస్టిస్ ఆయన సుదర్శన్ రెడ్డి గారు. సో థ్యాంక్స్ అన్న. సో సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎక్స్పర్ట్ కమిటీ వేస్తే ఈ సైంటిఫిక్ అప్రోచ్తో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనే నినాదం గట్టిగా తీసుకెళ్లారు. అండ్ గట్టిగా తీసుకెళ్ళి లాస్ట్ టైం కాంగ్రెస్ హెస్ పుట్ అప్ అజారుద్దీన్ ముస్లిం మైనారిటీ యాజ్ ఎ క్యాండిడేట్ ఇన్ జూబ్లీ హిల్స్. బట్ ఈసారి అలా చేయలేదు. బీసీ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం అనే విషయాన్ని రీఇన్ఫోర్స్ చేయడం అనే ఉద్దేశంతో బీసీ క్యాండిడేట్ అయిన నవీన్ యాదవ్ని అక్కడ పెట్టారు. నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్ అంచేత అతనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా దానికి ఎక్కువ అయ్యాయి. అండ్ రేవంత్ రెడ్డి ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఉద్యోగాలు మేము అప్పుడు నోటిఫికేషన్స్ ఇచ్చాము, వాటినే నింపుతున్నారు అని కేటీఆర్ గారు అన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేశారు. హూ డెలివర్స్ ఇస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనుకుంటే కనుక అది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తర్వాత ఆయన కూడా బోల్డ్ నోటిఫికేషన్లు ఇచ్చిన వాటిని మళ్ళీ డిఎస్సి అవన్నీ వాళ్ళు అనౌన్స్ చేసినవే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేశారు. కాబట్టి దీన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి స్టేట్ వైడ్ క్యాంపెయిన్గా తీసుకెళ్తారు. జూబ్లీ హిల్స్ విక్టరీ విల్ బికమ్ ఎ మోరల్ స్ట్రెంగ్త్ ఫర్ ది కాంగ్రెస్ పార్టీ టు కంటెస్ట్ ది అప్కమింగ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఈజ్ నోవేర్ నౌ ఇన్ ది జిహెచ్ఎంసీ బాడీ. బట్ అంటే బికాస్ ఆఫ్ మైగ్రేషన్స్ మేయర్ గట్రా పార్టీలు మారి వెళ్ళారు కాబట్టి కాంగ్రెస్కి అంత కొంత స్ట్రెంగ్త్ ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సొంతానికి అంత స్ట్రెంగ్త్ ఏం లేదు జిహెచ్ఎంసీలో. కానీ రేపు పొద్దున ఎలక్షన్ వచ్చేటప్పటికి జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి పోటీయా, కాంగ్రెస్కి బీజేపీకి పోటీయా, ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది అక్కడ చూడాలి. ఎందుకంటే బీజేపీ ఈ ఎలక్షన్ వదిలేసింది. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, దే ఆర్ వెరీ వెరీ ప్యాసివ్. అంచేత లంకెల్ దీపక్ రెడ్డి గారినే మళ్ళీ పెట్టారు వాళ్ళు. బట్ వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు నెంబర్ ఆఫ్ ఓట్స్ మీరు చూస్తే ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ ఈవెన్ 10%. బహుశా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఓడిపోతుంది, బీజేపీ డిపాజిట్ కోల్పోతుంది అనే విషయం నిజమయ్యే పరిస్థితి ఉన్నది. నాలుగో విషయం, ఈ జూబ్లీ హిల్స్ విక్టరీని రేవంత్ రెడ్డి గారు ఎలా వాడుకుంటారంటే రేపు మాపు ఈ స్పీకర్ విచారణ జరిగిన తర్వాత స్పీకర్ విచారణ మీదే హింజ్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా దానం నాగేందర్ ఉద్యోగం పోతుంది, అలాగే కడియం శ్రీహరి ఉద్యోగం పోతే ఈ రెండు కాన్స్టిట్యున్సీల్లోనే బై ఎలక్షన్ వస్తే ఈ కంటోన్మెంట్ జూబ్లీ హిల్స్ ఇచ్చిన స్ట్రెంగ్త్ బేస్ చేసుకొని హీ విల్ గో టు ఖైరతాబాద్ ఎలక్షన్ ఆల్సో. వెళ్ళినప్పుడు డెఫినెట్గా దిస్ మస్ట్